ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం, సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు అసలు ఎందుకు ఉద్భవించినాయని చెప్పి ఆలోచించటం, తద్వారా సమస్యల్ని మేము కలిసి సంఘం వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు అనే భావం లేకుండా మీ అందరికీ న్యాయం జరిగేలాగా ఏ సందర్భంలో అయితే మీ అందరూ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో చేరారో, ఏ గదుల నుంచి ఈ సమాజాన్ని తయారు చేయడానికి మీరు కార్యోన్ముఖులయ్యారో దానికి బద్దులై ఉండేలాగా అదనపు విధుల్ని మీకు లేకుండా మీ విద్యా వ్యాప్తి కొరకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేదానికి ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా ఈ రోజున నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నా.